ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతోని భేటీలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారు. రేపు ప్రధాని మోడీతోని పవన్ కళ్యాణ్ భేటీకి పోతున్నారు. అంటే ప్రధానంగా ప్రధానితోని పవన్ భేటీ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది. ఎందుకంటే రాష్ట్రంలోని పోటీ చేసిన ఎన్నికల్లో మొత్తం 23కి 23 స్థానాలు పోటీ చేసిన పార్లమెంట్కి సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకొని 100% స్ట్రైక్ రోడ్డుతోని దేశవ్యాప్తంగా ఒక రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థుల గెలుపుండతో ఇప్పుడు పవన్ ఢిల్లీ పర్యటన సర్వత్రా ఆసక్తి రేపుతుంది. అందులో ప్రధానితోని ఎటువంటి అంశాలపై పవన్ చర్చించబోతున్నారు దానిపై కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రేపు ప్రధాని భేటీలో పలు కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే వారాహి డిక్లరేషన్. ఇటీవల కాలంలో తిరుమల పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఏదైతే ఉందో ఈ మతానికైనా ఏ ధర్మానికైనా సరే కించపరిచేలా మాట్లాడితే ఒకేలాగా స్పందించే విధంగా కూడా సనాతన ధర్మం సంబంధించిన డిక్లరేషన్ కూడా సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఇటు కేంద్రంలో కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి అందుకు సంబంధించి ప్రతి ఏడాది నిధులు కేటాయించాలి అనేది మాత్రం పవన్ కళ్యాణ్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి పవన్ రేపు ప్రధాని మోడీకి వారాహికి సంబంధించిన డిక్లరేషన్ బుక్ను కూడా ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ఇందులో పొందుపరిచిన అంశాలకు సంబంధించి దాంతోపాటు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఈ సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ తీసుకొస్తే ఎంతవరకు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, దాంతోపాటు అన్ని మతాలు, ఎందుకంటే ఇటీవల కాలంలోని మతాలపైన ధర్మాలపైన ప్రతి ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతోని ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఈ డిక్లరేషన్ తీసుకురావడం వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఎవరైనా సరే మతాల మీద ధర్మాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కించపరిచేలా మాట్లాడితే ఒకే విధంగా స్పందించాలంటే ఇలాంటి బోర్డులను ఏర్పాటు చేయాలి. ఈ బోర్డులకు ప్రత్యేకంగా నిధులు ప్రతి ఏడాది కేటాయించాలి అనే అంశాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇందులో పొందుపరిచిన అంశాలను ప్రధానమంత్రికి కూడా పవన్ కళ్యాణ్ వివరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా దాంతోపాటు పవన్ ఇటీవల మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. ఎందుకంటే 2-3 అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా అక్కడ గతంలోని కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ పవన్ ప్రచారం చేసిన నేపథ్యంలో పూర్తిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలను కూడా పవన్ ప్రధానితో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత పవన్ కు మోడీ ఎటువంటి టాస్క్ ఇస్తారు అనే దానిపై కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే రాబోయే రోజుల్లోని ఇటు తమిళనాడుతో పాటు ఢిల్లీలోని సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూడా పవన్ కి సంబంధించిన క్రేజ్ ను ఆడుకునే ఉద్దేశంలోనే ఇప్పుడు కేంద్ర పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు తమిళనాడులో కూడా తెలుగు సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది పవన్ కి సంబంధించిన అభిమానులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వ్యాపారవేత్తలు అక్కడ సెటిల్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా పవన్ ను వాడుకొని పవన్ తో ప్రచారం చేపిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన పరిణామాలు ఉంటాయనేది మాత్రం బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు లాంటి ప్రాంతంలోని ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అనుకూలమైన అంటే కొన్ని అనుకూలమైన ఓట్లు వచ్చినా సరే సత్ఫలితాలు ప్రధానమైన సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని పవన్ కి సంబంధించిన క్రేజ్, పవన్ కి సంబంధించిన ప్రచారం ఖచ్చితంగా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో మాత్రం చేపిస్తే ఖచ్చితంగా కూటమి పార్టీలకి అనుకూలమైన పరిస్థితులు, సీట్లు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీలోని ఇలాంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ అట్లాగే ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా ఏదైతే ఉందో వారాహి డిక్లరేషన్ కి సంబంధించిన బుక్ ను ప్రధాని మోడీకి ఇవ్వడంతో పాటు ఇందుకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయాలి అనే దానిపై కూడా ప్రధాని మోడీతోని పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం కేంద్ర వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.